నమస్తే అప్పారావు గారు. నమస్కారం సార్. మీది ఏ ఊరండి? విజయవాడలో ఉన్నాను. 12 సంవత్సరాలు. విజయవాడలో. విజయవాడలో. ఎన్ని రోజుల నుంచి మీకు ఒంట్లో బాగుండట్లేదు? నాకు 3 నెలలు పట్టాను. ఏమైందండి? అది ఫస్ట్ స్టార్టింగ్ నడువులు వస్తుంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయనేసి వెళ్ళి స్కాన్ తీసుకుని వచ్చానండి. స్కానింగ్ వెళ్తే బాగానే ఉందని వచ్చిందండి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ జీవించుకోవడానికి వెళ్తే నీకు టీబీ ఉందన్నారండి. ఏముండే టీవీ ఉందమ్మా, నా టీవీ ఉందంటే ఎవరైనా దగ్గర రావట్లేదు, ఆవేశం రావట్లేదు, సొమ్ము కూడా వస్తాడు నేను ఆడ నా టీవీ అనేది రిపోర్ట్లో వచ్చిందమ్మా అనేసి ఒక 6 నెలలు మందులు వాడుతున్నారండి. 6 నెలలు కంటిన్యూ చేసి వాడాను. వాడేనండి. దాని తర్వాత నిప్పులు ఏం తగ్గలేదండి. ఆయన ఓన్లీ టీవీకి ఇచ్చిన మందులు వాడారు. ఆ తర్వాత కడుపులో విపరీతమైన మా మిస్సెస్ చనిపోయిన తర్వాత భోజనం గట్ట తినడం మానేసి కొద్దిగా మందు అది తాగడం వల్ల కడుపులోని ఈ ఇక్కడ గజ్జంలోని పిల్లల కింద వచ్చింది. ఏంటి పైకి తెలిసియండి కడుపులో ఉన్నాయి నాకు తెల్ల కదండి. ఎప్పుడైతే నడుము నొప్పి, కడుపు నొప్పి, బాగా జ్వరం కూడా ఉండేనా? జ్వరం ఉండేది కదండి. ఏదో ఒక పావు గంట వచ్చింది. కానీ నడుము నొప్పి మాత్రం 24 hours అలాగే ఉండేది. నిల్చోలోకి ఒక 5 నిమిషాలు కూడా నిల్చోలేకపోయేవాడిని. అలా పోయేవాడిని. గుంటూరు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను. గుంటూరు వెళ్ళి స్కాన్ చేసుకొని పట్టుకొచ్చిన తర్వాత ఎవరో చెప్పారంటే ఇక్కడ హాస్పిటల్ ఉంది బాగా చూస్తారా, గుంటూరు వెళ్ళామంటే మళ్ళీ గుంటూరులో జాయిన్ అయితే మీ పిల్లలకే నీకు చెప్పారు. స్కానింగ్ లో క్యాన్సర్ అని అన్నారండి. అంతే, అది కూడా నేను పూర్తిగా కనుక్కోలేదండి. మా వాళ్ళకి అయితే నమ్ముకోలేదండి. చాలా వీక్ అయిపోయింది. మాట కూడా వచ్చేది కాదండి. ఇంకా అందుకే నడిచి ఉంది కాదండి. ఆటో మీద వచ్చారండి. ఇక్కడ ఆటో మీద వచ్చారండి. వచ్చిన తర్వాత అన్ని ఇమీడియట్ గా హాస్పిటల్ బాగా కేర్ తీసుకుని బాగా నాకు ట్రీట్మెంట్ అయితే మాత్రం ఎక్కడ చూడలేదండి. నేను ఇక్కడ ట్రీట్మెంట్ నాకైతే నాకు నర్సు అందరూ వచ్చి పలకరించడం, మీరు అప్పుడప్పుడు వచ్చి పలకరించడం నాకైతే బాగా. ఇప్పుడు 2 నెలలు అవుతుందండి. 2వ కీమో పెట్టించుకున్నానండి. మళ్ళీ 3వసారి మళ్ళీ మీరు స్కాన్ చేయించారు. ఇప్పుడు బాగా ఉంది అంటున్నారు. ఇంకంటే నాకు సంతోషంగా ఉందండి. సో యాక్చువల్గా అప్పారావు అనే పేషెంట్ ఒక 44 ఏళ్ల వయసున్న వ్యక్తి. సో ఇతనికి ఆ స్కానింగ్ చేస్తే ఏం కనబడింది అంటే మన శరీరంలో చాలా గడ్డలు ఉన్నాయన్నమాట. వీటిని లింఫ్ నోడ్స్ అంటాం. సో లింఫ్ నోడ్స్ అనేది సంకల్లో కానీ గజ్జల్లో కానీ లేకపోతే నెక్ మీద కానీ ఉంటుంది అనమాట. దీంతో పాటు వెయిట్ లాస్ కూడా. బరువు తగ్గలేదండి మీరు? బరువు ఎక్కువనండి. 36 కేజీలు వచ్చాయండి. ఎంత ఉండేవాళ్ళు ఉదయం ముందు? 36 ఉన్నానండి ఫస్ట్ లో ఇక్కడ వచ్చేటప్పుడు. ఓకే, అసలు మీరు ప్రీవియస్ ఎంత ఉండేవాళ్ళు? ప్రీవియస్ అయితే మాత్రం 65 అండి నా స్టార్టింగ్. ఓకే, 30 కేజీలు బరువు తగ్గారు. 30 కేజీలు బరువు తగ్గటం, గడ్డలు ఉంటాం. ఓకేనా? రాత్రి పడుకున్నప్పుడు చెమట పోయటం అలాంటిది ఎక్కువ ఉండేదా? చెమట పోయండి, నీరసం ఉండేది. నీరసంగా దొరదలు ఏముండేది? దొరదలు ఏముండేది. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు చాలా మందిని టీబీ అనే జబ్బు అనుకుంటారు అనమాట. టీబీలో కూడా దాదాపుగా బరువు తగ్గటం అను గడ్డలు రావటం అనేది కామన్గా చూస్తాం. సో టీబీకి లింఫోమాస్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అందుకోసమే చాలా ఊళ్ళలో కానీ పల్లెటూరులో కానీ సో బరువు తగ్గారు, గడ్డలు ఉండగానే సో అది టీబీ అని సస్పెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. అలానే అప్పారావు కూడా పాపం టీబీ అని సస్పెక్ట్ చేసి ఒక 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇలా 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల సో ఈ జబ్బును అనేది నిదానం లేట్గా గుర్తించబడింది. సో స్టార్టింగ్లో డయాగ్నోజ్ చేయాల్సింది కాస్త చాలా లేట్గా డయాగ్నోజ్ చేశారు. సో అప్పుడు పెట్ సిటీ తీసామన్నమాట. ఫుల్ బాడీ పెట్ సిటీ తీసినప్పుడు ఇది చాలా ఎక్స్టెన్సివ్గా ఉంది డిసీజ్. అంటే శరీరం మొత్తం పాకింది, అట్ ద సేమ్ టైం బోన్స్ కూడా వెళ్ళింది. అందుకోసమే అప్పారావు గారు ఎప్పటి నుంచో బ్యాక్ పెయిన్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ జబ్బు బోన్స్ కూడా వెళ్ళింది. ఎప్పుడైతే జబ్బు బోన్స్కి వెళ్ళిందో మనం దాన్ని స్టేజ్ 4 డిసీజ్ అంటాం అనమాట. సో అలాంటి స్టేజ్ 4 డిసీజ్తో నా దగ్గరకు వచ్చినప్పుడు క్రియాటిన్ అనేది ఆల్మోస్ట్ 8 to 9 mg/dl అనమాట. సో క్రియాటిన్ ఎక్కువ ఉంది. లివర్లో చాలా ఎక్కువ ఇన్ఫిల్ట్రేషన్ అవడం వల్ల జాండీస్ ఉందన్నమాట. జాండీస్ ఎన్ని పాయింట్ ఉంది గుర్తుందా మీకు? జాండీస్ ఎన్ని పాయింట్లు ఉంది ఇప్పుడు? జాండీస్ ఆల్మోస్ట్ 18 ఉందన్నమాట. ఓకేనా? జాండీస్ 18, క్రియాటిన్ అనేది 7.2 గ్రాములు ఉందన్నమాట. ఇలాంటి స్టేజ్లో అప్పారావు మా దగ్గరకు వచ్చారు. సో అలాంటప్పుడు ట్రీట్మెంట్ చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం మనం అశ్రద్ధ చేసినా కానీ కిడ్నీలు ఫెయిల్ అవటం కానీ, జాండీస్ ఇంకా పెద్దదయ్యి
లివర్ డ్యామేజ్ అవటం, లివర్ ఫెయిల్ అవటం. ఇలాంటి సిచ్యువేషన్లో చాలా జాగ్రత్తగా గ్రాడ్యువల్గా కీమోథెరపీ ఇవ్వటం జరిగిందనమాట. అలా ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 డేస్లో 9th మార్చ్ నుంచి మనం చూస్తే 19th మార్చ్ ఆల్మోస్ట్ 10 డేస్లో క్రియాటినిన్ అనేది నార్మల్గా అయిపోయింది, బిలిరూబిన్ అనేది 2.4కి వచ్చింది. సో మీకు డయాలసిస్ అని జరిగిందండి? లేదు, డయాలసిస్ అనేది ఓన్లీ మందుతోనే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసినా అదే ఇక్కడ డయాలసిస్ అదేం జరగలేదు. సో క్రియాటినిన్ 7 ఉన్నా కానీ ప్రాపర్ ట్రీట్మెంట్, సో దాన్ని ఆ కిడ్నీ ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా నిదానంగా ట్రీట్మెంట్ చేయడం వల్ల క్రియాటినిన్ అనేది తగ్గింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 4 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ అయింది. ఇతను ఈ 4 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫుల్ బాడీ స్కానింగ్ చేసాం. పెట్ సిటీ అంటాం అనమాట దీన్ని. ఈ స్కానింగ్ చేసిన తర్వాత ఇప్పుడు జబ్బు అనేది దాదాపుగా లేదనమాట. సో 99% కన్నా ఎక్కువ తగ్గింది. పెట్ సిటీ చేస్తే కంప్లీట్ మెటబాలిక్ రెస్పాన్స్ అంటాం అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇంకో 2 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఇస్తాం. దాని తర్వాత అతనికి క్యూర్ అయినట్టు మనం లేబుల్ చేస్తాం. వచ్చిన తర్వాత గడ్డలు ఇక్కడ ఈ జనంలో నుండి 3 రోజులు అసలు ఏమైంది కీమో ఎక్కించిన తర్వాత. ఇప్పుడు మీ పనులని మీరు చేసుకుంటున్నారా? అపార్ట్మెంట్ లో వాచ్మెన్ అండి. 5 పనులు ఎక్కుతున్నా దిగుతున్నాను, అన్ని పనులు చేసుకున్నాను, 5 పనులు చేసుకుంటున్నానండి. మీ దయ వల్ల నాకైతే బాగా ఉందండి. సో కాకపోతే ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకే డాక్టర్ని అలా నమ్మి కొద్దిగా అన్ని రోజులు మందులు వాడకుండా ఇంకా పెరుగుతుందనుకో, అప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలన్నమాట. ఆ ప్రాబ్లం కరెక్టా కాదా, లేకపోతే ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుందని తెలుసుకొని ముందు వెళ్ళి ట్రీట్మెంట్ చేయాలి. ఓకేనా?